ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. తప్పకుండా మన వీడియోని లైక్ చేయగలరు, నన్ను ప్రోత్సహించగలరు. ప్రతిరోజు కూడా నేను లేటెస్ట్ తిరుమల అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూసారు కదండి, ఫిబ్రవరి 4 రథసప్తమి రోజు తిరుమల కొండపైన ఏర్పాట్లకు సంబంధించి చక్కగా కొన్ని ఫొటోస్ టీటీడీ వారైతే మనకు విడుదల చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే అంగరంగ వైభవంగా మనకు రథసప్తమి వేడుకలు అయితే జరగబోతున్నాయండి. దయచేసి ఇది గమనించగలరు. అలాగే నేను ఈరోజు ఉదయం కూడా మీకు చెప్పాను, ఫిబ్రవరి 3, 4, 5 సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని కౌంటర్లలో ఇవ్వడం జరగదు. అలాగే నిన్నటి రోజు స్వామివారిని 80,871 మంది దర్శనం చేసుకున్నారు. 24,257 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. స్వామివారు హుండీ కానుకలు 3.78 అండి. ఇది ఫిబ్రవరి 1కి సంబంధించిన లెక్క. ఇంకా ఈరోజు రెండో పాయింట్ ఏమిటి అంటే, రాబోయే ఫిబ్రవరి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్కి సంబంధించి రూములు దొరకని వాళ్ళు కంగారు పడద్దు. చూడండి, ఫిబ్రవరి 2 అనగా ఈ రోజుకి సంబంధించి 50-100 రూపాయల రూములు దాదాపు 1000 పైనే విడుదల చేశారు. సాయంత్రానికైతే ఇవి 1500 పైన చేరుకోవడం జరిగింది. నిన్నైతే ఏకంగా 2200 రూములు 50-100 రూపాయలవి విడుదల చేయడం జరిగింది. భక్తులు ఏమాత్రం ఆందోళన పడద్దు. మీరు హ్యాపీగా రూములు లేకపోయినా తిరుపతి వచ్చి విష్ణు నివాసంలోనైనా తీసుకోండి. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఆధార్ కార్డుతో ఉదయం 2 నుంచి 8 గంటల లోపల ట్రై చేసుకుంటే తప్పకుండా 1500 మందికి రూములు వస్తాయి. అలాగే నన్ను చాలామంది అడుగుతున్నారు, ఈ సర్వదర్శనం టోకెన్లు ఫిబ్రవరి 6 నుంచి మళ్ళీ మొదలవుతాయా అని. తప్పకుండా మొదలవుతాయి, ఏమాత్రం డౌట్ లేదు. ఫిబ్రవరి 6 నుంచి తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శన టోకెన్లు పునః ప్రారంభం అవుతాయి. ఇందులో మీకు ఏ డౌట్ లేదు. కేవలము 3, 4, 5 మాత్రమే ఇవ్వరు. ఓకేనా? ఇక యథావిధిగా దర్శన టికెట్లు ఉన్న వాళ్ళందరూ ఫిబ్రవరి 6 నుంచి మీరు వచ్చేయండి. స్పెషల్ దర్శనాలు ఉంటాయి, ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి, ఎన్ఆర్ఐ, చంటి పిల్లలు, మిలిటరీ, ముందు గడప దర్శన టికెట్, ఆర్ఎస్ఎస్ సేవలు అన్నీ కూడా ఫిబ్రవరి 6 నుంచి స్టార్ట్ అయిపోతాయి. 5వ తారీఖు కూడా స్టార్ట్ అవుతాయి. కానీ మీకు డౌట్లు ఉంటున్నాయి కాబట్టి నేను డేట్లుగా చెప్పాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఫిబ్రవరి 5 నుంచి కూడా స్టార్ట్ అయిపోతే 4వ తారీఖు మాత్రమే స్పెషల్ దర్శనాలన్నీ కూడా టీటీడీ రద్దు చేసింది. అర్థమవుతుంది కదండి. మీరు ఏమాత్రం కంగారు పడొద్దు. ఏప్రిల్ వరకు కూడా దర్శన టికెట్ లేని వాళ్ళు సర్వదర్శన టోకెన్లు ఫిబ్రవరి 6 నుంచి తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. అయితే రేపటి నుంచి తిరుమల కొండపైన రద్దీ హెవీగా పెరిగిపోతుంది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే రేపు సాయంత్రం 5 గంటలకే ఆల్మోస్ట్ ఇక్కడ గేట్లు అయితే క్లోజ్ చేసే అవకాశం అయితే ఉన్నది. లక్షల మంది పైగా మాడవీధుల్లో రేపు మధ్యాహ్నం నుంచే కూర్చుంటారు. ఎల్లుండి రథసప్తమి కాబట్టి దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్ మార్చు, ఏప్రిల్ సంబంధించి ఉంటే నన్ను అడగండి. మే వరకు కూడా మీకు అన్ని అప్డేట్స్ నేను చెప్తూనే ఉన్నాను. మే నెల దర్శన టికెట్లు అన్నీ కూడా ఫిబ్రవరి 12 నుంచి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే వస్తుంది. రాగానే మీ అందరికీ నేను పోస్ట్ చేస్తా. మేకి సంబంధించి 300 రూపాయల టికెట్లు అనేవి ఈ నెల ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. మధ్యాహ్నం 3 గంటలకి రూములు విడుదలవుతాయి. ఓకేనా అండి? ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఏప్రిల్ వరకు అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయి. నేను ప్రతిరోజు 100 మందికి అన్ని డౌట్లు చెప్తూనే ఉన్నా, మీకు కూడా చెప్తా. ఓకేనా? ఏప్రిల్, మే సంబంధించి ఏ డౌట్లు ఉన్నా అడగండి. ఫిబ్రవరి, మార్చి కూడా అడగండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు అన్ని టికెట్లు అయిపోయినాయి ఆన్లైన్ బుకింగ్ ద్వారా. కేవలం సర్వదర్శనము, హోమం టికెట్లు మాత్రమే మీకు అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా హోమం టికెట్లు దాదాపు 50 టికెట్లు ఇక్కడ గోశాల దగ్గర ఇస్తారు. దాని ద్వారా కూడా మీరు 300 రూపాయలు దర్శనం చేసుకోవచ్చు. ఈ హోమం టికెట్లు అంటే ఏమిటి, ఈ ఆఫ్లైన్లో ఈ హోమం టికెట్లు ఎలా తీసుకోవాలి అని మీరు తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఒక వీడియో నేను చేసా, అది మీకు ఇస్తా. ప్రతిరోజు ఉంటుంది ఈ టికెట్లు అనేవి. సర్వదర్శన టోకెన్లు ఉంటాయి, హోమం టికెట్లు ఉంటాయి, ఆఫ్లైన్వి. ఓకేనా? ఆన్లైన్లో అవ్వని వాళ్ళంతా ఇది బుక్ చేసుకోండి. ఈ విధంగా చూస్తే మీ అందరికీ రోజు ఆఫ్లైన్లో సర్వదర్శన టోకెన్లు, హోమం టికెట్లు భక్తులందరికీ అందుబాటులో ఉంటాయి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.